హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మా ఊరి పిల్లగాడు ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి. ఈరోజు వచ్చేసి ట్రాఫిక్ ఏంటంటే, మనమైతే 2 కోళ్ళ కింద అయితే ఎగ్స్ అయితే వేసాము అన్నమాట. విడికాలు కోడివి ఎగ్స్ వేసిన తర్వాత ఒక కోడి అయితే ఒక దాంట్లో 6 గుడ్లు అయితే వేసాము. అవి అయితే ఉరువులకి వాటికి అవి అయితే పోయాయి. ఇంకో కోడి కింద అయితే వేసామన్నమాట. అవి వచ్చేసి అవి కూడా కొన్ని బిగిలాయి. ఈరోజైతే వీడియో దాని గురించేను. వీడియోలోకి మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మొత్తం 10 ఎగ్స్ అయితే వేసామన్నమాట. 10 ఎగ్స్ వేస్తే దాంట్లో 4 ఎగ్స్ అయితే మురిగిపోయాయి, వేస్ట్ అయిపోయాయి అనమాట. అంటే ఒకటైతే పారేసాను. తర్వాత ఒక గంట దాలు వచ్చి కూడా చూశాను, ఏందబ్బా ఇంకా గుడ్లలోంచి ఇంకా బయటకు రాలేదు అనుకుంటున్నాను. ఏందని చెప్పి గుడ్లు చూసి ఊపాను. ఊపితే అలా సౌండ్ వచ్చింది. గుడ్లు అయితే మురిగాయి అనమాట. 4 గుడ్లు అయితే పోయాయి. 10 ఎగ్స్ వేస్తే 4 ఎగ్స్ అయితే పోయాయి, మిగతా అయితే పిగిలాయి అనమాట. ఇది మొత్తం విడికాల కోడి అనమాట. విడికాల కోడిది మనం 10 ఎగ్స్ అయితే వేసాం అనమాట. మనం ఏ కోడి వేసామంటే మన కోడి వేసాము. చూపిస్తాను మన కోడి. ఈ ఫ్రెండ్స్, దీని ఏమంటాం మనం వేసింది ఈ పుంజి వేసాము. ఎగ్స్ ఈ పెట్టదనమాట. ఇది మళ్ళీ ఎగ్స్ అయితే పెడతా ఉంది. ఇప్పటికే 5 ఎగ్స్ అయితే పెట్టింది. దీని ఎగ్స్ అనమాట. ఫస్ట్ వేసిన కోడి దాంట్లో అయితే 6 ఎగ్స్ అయితే వేసాము. 6 ఎగ్స్ వేసిన తర్వాత ఏమంటే ఈ మధ్యకాలంలో వాన ఉరుములు అయితే వచ్చాయి అనమాట. ఉరుములకి మొత్తం దాని కింద అయితే ఎగ్స్ అయితే పోయి ఒక పిల్ల అయితే పిగిలింది అనమాట. ఆ పిగిలింగానే అది ఏం చేస్తుందంటే దాన్ని కూడా తొక్కేసింది. గందరగోళం చేసి తొక్కేసింది అనమాట. తొక్కేసే లోపల ఆ పిల్ల కూడా చనిపోయింది. దీంట్లో వచ్చేసి 10 ఎగ్స్ వేస్తే 4 ఎగ్స్ అయితే పోయాయి అనమాట. ఈ ఉరువుల దెబ్బలకి మిగతా అయితే పిగిలాయి. మొత్తం విడికాల కోడి. నేనైతే అసలు ఉరువుల దెబ్బకైతే మొత్తం పోతాయి అనుకున్నా. ఎట్టో 6 సిప్స్ అయితే వచ్చాయన్నమాట పిల్లలు. అంతవరకు మేలేను. పిల్లలు అయితే చూసేద్దాం ఇప్పుడైతేను. అవి ఇంకా కిందకైతే దించలేదు, ఇప్పుడే దించుతాం అన్నమాట. చూద్దాం రాండి పిల్లలని అయితేను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇవి అనమాట పిల్లలు అయితేను. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి కదా పిల్లలు అయితేను. అన్ని ఇడికాలు కోడి పుట్టినాయి అనమాట. అన్ని వైట్లే వచ్చాయి, ఒకటి కూడా బ్లాక్ అయితే రాలేదు. ఒక కోడి పిల్ల ఏమో మచ్చలతో వచ్చింది, చూడాలి. దీనికి మళ్ళా ఇంకొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ పిల్లలు ఒకరోజు దిగిన తర్వాత నీళ్ళు తాగుతూ కురవ కాళ్ళు గీళ్ళు అన్నీ తట్టుకున్న తర్వాత వ్యాక్సిన్ అయితే వేసుకోవాలా. వ్యాక్సిన్ అయితే కంపల్సరీ వేసుకోవాలా. అది 7 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అయితే ఖచ్చితంగా వేసుకుంటా ఉండండి. పిల్లలు అయితే హెల్తీగా అయితే ఉంటాయి. వ్యాక్సిన్ వేసిన వెంటనే మిగతావి ఏవి అయితే ఏ వేస్ట్ చేయొద్దు. అంటే బెల్లం నీళ్ళు తాపిస్తుంటారు కొంతమంది. అదేవిధంగా పౌడరు, యాంటీబయాటిక్ పౌడరు అవి నీళ్ళల్లో కలిపి తాపిస్తుంటారు. వ్యాక్సిన్ వేసిన 7 రోజుల తర్వాత అయితే తాపేయకూడదు ఫ్రెండ్స్. 7 రోజుల తర్వాత అయితే మళ్ళీ తాపేయవచ్చు. మనమైతే డోస్ అయితే కంపల్సరీ 7 రోజులకి వేసుకోవచ్చు, లేదా 15 రోజులకి వేసుకోవచ్చు.
అట్లా మీ టైం బట్టి వేసుకుంటా ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, సిప్స్ అయితేను ఇప్పుడైతే ఇట్లనైతే కిందకైతే దించేద్దాం అనమాట. ఎందుకంటే గుడ్లన్నీ తీసేసాము, మురిగిపోయినాయి అన్నీ, ఇంకా పిల్లలన్నీ అట్టే ఉంటాయి అనమాట. కింద దించి మనమైతే కొద్దిగా వాటర్ అయితే పెడదాము. పిల్లలైతే హెల్తీగా అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలైతేను హెల్తీ పిల్లలేను బాగానే వచ్చాయి. అంటే వీటినైతే మనం అయితే జాగ్రత్తగా అయితే సాక్కోవాలన్నమాట. మనం టయానికి వ్యాక్సిన్ వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా కోడిని బయటకైతే వదలకూడదు అనమాట. కొద్ది రోజులు అవి కాళ్ళు వచ్చి కొద్దిగా రెక్కలు కట్టుకున్న దాకా అయితే మనం బోన్లోనే అయితే మేపాలన్నమాట. ఇదిగో ఈ బోన్, నేను అందుకే ఈ బోన్ అయితే తయారు చేశాను. దాంట్లో అయితే సాయంకాలం పూట అయితే వదులుతుంటాను అనమాట. నేను అలాగే చేసేవాడిని, ఎందుకంటే దాంట్లో వదిలేస్తే తిరుగుతూ ఉంటాయి. మనం మేత వేస్తూ నీళ్ళు పెడుతూ ఉంటే తిరుగుతూ ఉంటాయి అనమాట. మేత వేస్తూ తిరుగుతూ ఉంటాయి అనమాట. అవి ఒకరోజు రెక్కలు వచ్చి తట్టుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే మనం వదిలేయవచ్చు అనమాట. ఎందుకంటే దీనికి అయితే పొదగేసాము. దీన్ని అయితే పట్టేద్దాం పైన. అయితే పెట్టేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కోడి పిల్లలు అయితేను కింద వదిలేస్తే అంటే నిన్నైతే బయటకు వచ్చాయన్నమాట. ఈ 4X కోసం అయితే ఈ రోజు వరకు అయితే పెట్టాను. అవి అయితే పిగలలేదనమాట. అందువల్ల ఏంటంటే చూశాను ఈరోజు చూసిన తర్వాత కోడి అయితే అవి రాలేదని చెప్పి గుడ్డు ఊగిలిచ్చాను. ఫస్ట్ సారి చెవు దగ్గర పెట్టుకున్నాను, అవి ఏం రెస్పాండ్ అయితే లేదు. తర్వాత ఊగిచ్చిన తర్వాత చూసినప్పుడు మురిగిపోయినాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, అయ్యా పురవ పిల్లలు కొద్దిగా రెక్కలు గిక్కలు కాళ్ళు గీళ్ళు సర్దుకున్న తర్వాత ఒక 2-3 రోజులు దాలి వ్యాక్సిన్ అయితే కంపల్సరీ అయితే వేయాలా. ఫస్ట్ డోస్ అయితే వేసుకోవాలన్నమాట. అంటే కంట్లో వేయాలా. కంట్లో ఒక్క డ్రాప్స్ వేస్తే చాలు. అవి వేసిన తర్వాత ఇంకేమి వాటికైతే ఒక 7 రోజుల దాకా అయితే ఏమి వేయకూడదు అనమాట. జాగ్రత్తగా చూసుకోవాలా. పిల్లలు కనేసింది కదా అని చెప్పేసి బయటకైతే వదలొద్దు. ఎందుకంటే కొన్ని వీటికి ఇంకా కాళ్ళు అయితే సర్దుకోలేదు కాబట్టి, సర్దుకున్న తర్వాత అప్పుడైతే వదులుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇప్పుడైతే వాటికైతే మనం అయితే కొద్దిగా నీళ్ళు అయితే పెడదాము, తాగుతాయి అన్నమాట. వాటర్ అయితే పోసాను, ఇదైతే పొడి చేసింది, కింద అయితే వెళ్ళిపోతున్నాయి నీళ్ళన్నీ. కోడిపిల్లలు నీళ్ళు ఎట్ట తాగుతుంది. ఇప్పుడు వారికి మేత అయితే తినబడలేదు, నీళ్లు తాగితే చాలు. అవి గుడ్లో ఉన్నంతసేపు నిద్రలో పోతుంటాయి కదా, నిద్ర అనేది ఉంటుంది అన్నమాట. కొద్ది రోజులు, 4 రోజుల దాకా. చూడండి ఏ విధంగా అయితే తాగుతున్నాయి సిప్స్.
నాకు వేసిన దాంట్లో బొక్క అయితే వేసేసి మొత్తం కింద అయితే పోయినాయి అనమాట. ఇప్పుడైతే ప్లేట్ అయితే పెట్టాను, ప్లాస్టిక్ ప్లేటు. నీళ్ళు అయితే పోద్దాము. ఆల్రెడీ తాగాయి, మళ్ళీ ఇంకోసారి అయితే పోసాను అనమాట. సిప్స్కి అయితే మంచి దాహం మీద అయితే ఉన్నాయి సిప్స్ అయితేను. కొన్ని అయితే తాగాయి, ఇంకా 2 అయితే తాగలేదు. 5 తాగతేమో చూస్తున్నాను. సిప్స్ కానీ నీళ్ళు కానీ తాగంటే ప్రశాంతంగా 2 సేపు అయితే కొనుక్కుంటాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను. ఈ వీడియో నచ్చుద్దని మీకు అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్క వీడియో, మేము పెట్టే వీడియో అయితే వస్తూనే ఉంటుంది. చాలామంది పీజియన్స్ వీడియో తీయండి బ్రో అంటున్నారు. పీజియన్స్ వీడియో అయితే తొందరలోనే తీయబోతాడు. అది నేనైతే కాదు, మా కుర్రోడు అయితే తీస్తాడు అనమాట ఆ కంటెంట్. ఎందుకంటే నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి కోల్డ్ మీద అయితే పడున్నాను అనమాట. అంటే కోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. అందువల్ల ఏంటంటే వాటి గురించి నేను ఈ మధ్య కాలంలో పెద్దగా అయితే వాటి కాడికి అయితే వెళ్ళడం లేదు. మొన్నటి వీడియోలో అయితే ఊరికే అలా చూపించాను వీడియో అయితేను. వాడైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు, ఎందుకంటే అతనైతే బాగా దాంట్లో ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ ఆల్ బాయ్ బాయ్. అయితే కుక్క పిల్లలు చూడండి ఫ్రెండ్స్, కుక్కవి. ఇంకా కళ్ళు కూడా తెరవలేదు. ఇంకా దీని లేదులే, లేదు. అయితే వర్షంలో తడిసిపోతున్నాయి అనమాట. తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టాను.